నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ క్రైమ్ వాచ్. దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన నేరాలపై ఓ లుక్ వేద్దాం. యూట్యూబ్ వీడియోలు చూసే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు అనేక గంటల పాటు వీడియోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాటి వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో అంతకంటే ఎక్కువగా ప్రమాదాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యూట్యూబ్ వీడియో ఓ బాలుడి ప్రాణం తీసింది. ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లా రవీంద్రనాథ్ ఠాగూర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ను అనుకరిస్తూ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 5వ తరగతి చదువుతున్న 11 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఓ రోజు స్కూల్ నుంచి వచ్చిన బాలుడు మొబైల్ ఫోన్లో వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రాణాలు కాపాడుకునే టెక్నిక్ చూపించే రీల్ ఒకటి ఆ బాలుడిని ఆకర్షించింది. ఆ వీడియోను పలుమార్లు చూశాడు. ఆ తర్వాత ఆ వీడియోలో ఉన్నట్లుగా చేయాలని భావించాడు. తల్లి స్కార్పును తీసుకొని ఉచ్చులా తయారు చేసి మెడ చుట్టూ వేసుకున్నాడు. ఈ క్రమంలో అది ప్రమాదశాత్తు బీసుకోవడంతో ఊపిరి అందక ప్రాణాలు విడిచాడు. స్కార్పుకు వెళ్లాడుతున్న కుమారుడిని చూసి అప్రమత్తమైన తల్లి వెంటనే అది విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్టు ధృవీకరించారు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టంకు పంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో నకిలీ నోట్ల చలామణి విపరీతంగా పెరుగుతోంది. ఒరిజినల్ నోట్లలాగే ఉన్న నకిలీ నోట్లను అనేక మందికి అంటగడుతున్నారు. కోట్లాది రూపాయలను సర్క్యులేట్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పని కానిస్తున్నారు. ఇటువంటి ఓ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. భాగ్యనగరంలో దొంగ నోట్ల చలామణి గుట్టును పోలీసులు రట్టు చేశారు. నగరంలోని రద్దీగా ఉన్న షాపింగ్ మాల్స్ లోను, బార్లు, వైన్ షాపులలోనూ ఇటీవల కొందరు వ్యక్తులు 500 నోట్లను ఇస్తూ తమకు కావలసిన వస్తువులను తెచ్చుకుంటున్నారు. ఆయా షాపుల యాజమానులు ఆ నగదును బ్యాంక్స్ డిపాజిట్స్ చేస్తున్న సందర్భంలో అవి దొంగ నోట్లని తేలడంతో లబోదివ్వమంటున్నారు. ఈ దొంగ నోట్ల వ్యవహారంపై పలువురు వ్యాపారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలో పలు చోట్ల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నిఘా పెంచారు. పలు అనుమానిత ప్రాంతాలను జరడపట్టారు. ఈ నేపథ్యంలో ఎల్బీ నగర్లో దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 60 లక్షల నకిలీ నోట్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే డ్రగ్స్ విక్రయిస్తున్న మరో ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2 సభ్యుల ముఠాను ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 30 గ్రాముల MDMA, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. lakh కౌంటర్ఫిట్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని, అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి వాల్యుబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసి విజిల్ వేసి దెన్ దే విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్ సో దట్ విక్టిమ్ కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు. ఈ విధంగా ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ కౌంటర్ఫిట్ ఫేక్ వన్ అండ్ దే ఆర్ సేయింగ్ దట్ వీఆర్ గివింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ. దానికి ఇంత ఒక 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే చాలామంది అమాయకులు మోసపోయడం జరిగినా కానీ పోలీసుకు రిపోర్ట్ చేయడం జరగట్లేదు. దానివల్ల నేరస్తులు పట్టుబడకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. ఇటువంటి వాళ్ళని మళ్ళీ ప్రజలకు ఇబ్బంది జరగకుండా మళ్ళీ వాళ్ళు నేరాలు చేయకుండా ఉండే ఉద్దేశంతో ఈ నేరస్తుల్ని పట్టుకొని శిక్ష విధించే విధంగా మేము దిస్ కేసు ఇస్ రిజిస్టర్డ్. ఇంతకుముందు కూడా చేసిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి కానీ as I told you, they are not reporting to the police. Now we are asking them to come and report to police so that this kind of traps, this kind of mischievous activities demystify చేసి ఇవన్నీ ప్రజలు నమ్మొద్దు అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ను
ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలో మాత్రం MDMA దాంట్లో 30 grams, ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్ యాక్చువల్లీ. ఇన్ వన్ పొజిషన్ ఫర్ 2 people దగ్గర సీజ్ చేయడం. దీనివల్ల యూ కెన్ సీ హౌ మెనీ ప్యాకెట్స్ ఆర్ దేర్, హౌ మెనీ పీపుల్ వుడ్ పార్టిసిపేట్ ఇన్ దోస్ పార్టీస్. సో దాన్ని మనము థ్రాటిల్ చేసాము, యాక్టివిటీ జరగకుండా చూసాం. యూ విల్ బీ ఫోకస్డ్ ఆన్ సచ్ థింగ్స్ నాట్ ఓన్లీ ఫర్ 31st December, it will continue till we make our area safer from this kind of drug peddlers and కన్జ్యూమ్ చేసే వాళ్ళకు కూడా అటువంటి యాక్సెస్ లేకుండా సప్లై ఛానల్ కట్ చేసి మన వాళ్ళని సేఫ్ ఏరియాలో పెట్టడానికి ఎఫర్ట్స్ చేస్తున్నాం. వీళ్ళు ఇంతకుముందు తీసుకొచ్చి చేశారు, బట్ అరెస్ట్ ఇంతవరకు కాలేదు. బట్ దే ఆర్ అడిక్టెడ్, దే ఆర్ బ్రింగింగ్ అండ్ సెల్లింగ్ టు ద పీపుల్. అది వేగంగా వస్తున్న ఓ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. దీంతో 4 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్న కారణంగా ఆ 4 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని లారీ డ్రైవర్ నిద్రమత్తు చిదిమేసింది. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండలం పెంచిల్పేట క్రాస్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో 3 వరంగల్ MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ములుగు జిల్లా ఏటూరు నాగరానికి చెందిన అన్నదమ్ములైన కాంతయ్య, శంకర్ కుటుంబాలు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి కారులో బయలుదేరారు. ఈ తెల్లవారుజామున వీరు ప్రయాణిస్తున్న కారును పెంచికల్పేట వద్ద కరీంనగర్ వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. కారు నుజ్జునుజ్జైంది. తీవ్ర గాయాలతో కారులో చిక్కున్న వారు బయటకు వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేసరికి వారిలో 4 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన 3 వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. డివైడర్ను దాటి మరీ వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్ పరారులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో అన్నదమ్ములు కాంతయ్య, శంకర్, భరత్, చందన ఉన్నారు. గాయపడిన వారిని రేణుక, భార్గవ్, శ్రీదేవిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది వాటి క్రైమ్ వాచ్. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.